ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కావలసిన ఈ లోకపు వస్త్రాలు, ఈ లోకపు ఎంత విలువైన వస్త్రాలైనా మనుషుల ముందు నీ విలువను పెంచుతాయేమో గాని దేవుని ముందు పెంచలేవు. దేవుడు చూసేది ఆ పరలోక విందులో, ఆ పెళ్లి విందులో కనబడాలంటే, నీవు ఉండాలంటే, నీ కుటుంబం ఉండాలంటే, మన సంఘం ఉండాలంటే కేవలం ఒకే వస్త్రము, రక్షణ వస్త్రము. హల్లెలూయా. రక్షణ వస్త్రం ఉన్న వ్యక్తికి ఎంట్రన్స్, రక్షణ ఉన్న వ్యక్తికే ప్రాధాన్యత, రక్షణ ఉన్న వ్యక్తికే విలువ. అక్కడ ఎంత డబ్బు సంపాదించినా, ఎంత విలువైన వస్త్రాలు వేసుకున్నా, ఎంత విలువైన బంగారం ఉన్నా, రక్షణ లేకపోతే నీకు స్థానం లేదు. రక్షణ లేకపోతే తక్షణమే గట్టివేయబడతావు. వాక్యం వింటుంది దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని మార్చే ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా? ఒకవేళ ఈ పూట ప్రభువే నిన్ను అడిగితే నీకేం కావాలి? దేవుడి మందిరానికి వస్తున్నా, నీకేం కావాలి? అందుకే మన లిస్టు పెద్దదే ఉంది. ఆ లిస్ట్ లో దేవుడి గురించి, దేవుడి మందిరం గురించి, అభిషేకం గురించి, ప్రతిష్ట గురించి అన్ని లాస్ట్ లో ఉన్నాయి. మనకు కావాల్సిన ముందు దేవుణ్ణి ప్రక్కన పెట్టేది ఏదైనా అది నీ రక్షణ పాడు చేసేది. చాలా మంది అన్ని విలువైన వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు, షీనారు వస్త్రాల కొరకు ప్రయాసపడుతున్నావు, కానీ బుద్ధి లేని మనుషుల్లాగా రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నావు. రక్షణ వస్త్రాన్ని పడేసుకుంటున్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని కొరకు, సేవ కొరకు, మందిరం కొరకు, ద్రావిడ కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు కడ వరకు రక్షణ వస్త్రాన్ని కాపాడుకుందుగాక.